ఇంటర్నేషనల్ కోచెస్ ఉన్నారు, చక్కగా ఆల్రెడీ అథ్లెట్స్ ఉన్నారు. పాయింట్ పర్ఫెక్ట్ ఇలా చేస్తే 0.25 తీయాలి, ఇలా చేస్తే 0.50 తీయాలి, ఇలా చేస్తే డిస్క్వాలిఫై అవ్వాలి. యోగానో లేకపోతే గోల్డ్ యోగానో పెట్టి వాళ్ళు కమర్షియలైజ్ చేసే ముందు మీరు యోగా తెలుసుకున్న గురువులుగా జడ్జిలుగా మీరు అందరూ నిష్ణాతులు కాబట్టి మీరు కూడా కమర్షియల్ యాంగిల్ కూడా కొంత ఆలోచించారు. సమాజానికి సేవ చేస్తున్నారు, స్కూల్లో పిల్లలు ఫ్రీగా నేర్పించారు, తప్పులేదు. కానీ సమాజంలో యోగా నిజంగా ఎవరికైతే ఉపయోగపడుతుందో, ఎవరైతే డబ్బులు కట్టగలరో వాళ్ళకి కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా ఆలోచించండి. వీళ్ళంతా కమర్షియలైజ్ చేయండి, అంటే కంప్లీట్ కమర్షియలైజేషన్ కాదు. పే చేయగలిగిన వాళ్ళ దగ్గర తీసుకోండి, పే చేయలేని వాళ్ళకి ఫ్రీగా చెప్పండి. ఆ విధంగా యోగా మరింత ముందుకెళ్తుంది అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ప్రపంచం అంతా కామర్స్ లేకుండా ఎంత పెద్ద ఈవెన్ వైద్యమైన మీరు చూశారు కదా, ఫ్రీగా ఎవరు వైద్యం చేయలేరు, ఒకప్పుడు ఫ్రీగానే చేసేవాళ్ళు. సో అలా యోగాను కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. కూడా మనకి ఈ యొక్క యోగా అనేది వస్తా ఉంది. మానసిక ప్రశాంతత కోసం కానివ్వండి, శారీరక ఆరోగ్యం కోసం కానివ్వండి, ఏకాగ్రత కోసం కానివ్వండి, యోగా అనేది చాలా ఈ సమాజంలో అవసరమైంది. ఇవాళ ఈ సమాజంలో మనకి ఏదైతే ప్రశాంతత కావచ్చు, ఏకాగ్రత కావచ్చు, ఇవాళ ఎంతో ఒత్తిడితో గురవుతున్నటువంటి సమాజం ఈ సమాజం. అలాంటి ఈ సమాజంలో యోగ సాధన ద్వారా రోజుకు మార్నింగ్ ఒక అరగంట, ఒక 40 నిమిషాలు, ఒక గంట చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎవరు కూడా ఎంత స్పీడ్ యుగం అంటే ఇది అక్కడితో కూడా మాట్లాడే పరిస్థితిలో, ఇంట్లోకి వచ్చి భార్య భర్తలతో వాళ్ళు కూడా మాట్లాడుకున్న వాళ్ళు మధ్య ఫోన్ చూసుకుంటారు. డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి శాప్ అథారిటీస్ కూడా ఇక్కడ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలానే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ సంధానకర్తగా, ప్రధానకర్తగా ఉండి మనలందరినీ ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి శాస్త్రి గారు. ఐ థింక్ చెప్పుకోవాలి, నిన్న ఏదో సీఎం గారి కోసం సంథింగ్ యోగా డే ప్రోగ్రామ్స్ కోసం వచ్చినప్పుడు ఫ్లెక్సీస్ మొత్తం మేము స్టేడియం పంపిస్తామని చెప్పడం జరిగింది కదా. ఐ డోంట్ నో, నాకు తెలీదు. బట్ నిన్న సడన్ గా ఇక్కడ నుంచి కాదండి అక్కడే చేసుకుంటే బాగుంటుందేమో, ఇక్కడ ఎవరు లేరే కానీ తను ఒక్కరే ఉండి వీటికి సంబంధించిన ఫ్లెక్సీస్ కావచ్చు, ఇంకొక అరేంజ్మెంట్స్ మొత్తం కోసం తనతోనే ఉండి చేసినటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్. మరి ఆ వయసులో అంత చేస్తున్నారు, మన వయసులో మనం ఎంత చేయాలి? మరేమో చక్కగా కూర్చుంటే లేవలో ప్లేస్పై కూర్చోండి. ఆ వయసులో చాలా మంది సార్ చూడండి ఇందాక చెప్పారు, ఇప్పుడు కూడా ప్రాణాయామ ఏ ముక్కులో నుంచి కావాలనుకుంటే సింగిల్ ఆ ముక్కులో పర్టికులర్లీ ఆ ముక్కు నుంచి ప్రాణాయామ చేస్తారన్న కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో కంపేర్ టు కనుక మనం చూసుకుంటే మనం చాలా లోలో